Hi, welcome back to my YouTube channel Rahman's Health and Biology Hub. Don't forget to subscribe, share and like my videos. Thank you. మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం తల్లిపాల వారోత్సవాల గురించి మాట్లాడటం కోసం మిమ్మల్ని పిలవటం జరిగింది. మీరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనకి తల్లిపాల వారోత్సవాలు అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఇది భారతదేశం మొత్తం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం తల్లిపాల యొక్క విశిష్టత, దాని యొక్క ఉపయోగాలు, దాని యొక్క అవసరం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీలో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, మావులు ఉన్నారు. మీకు అందరికీ కూడా అవగాహన కలిగించడం కోసం మనం ఈ సమావేశాన్ని నిర్వహించాం. మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తే, మనం తల్లిపాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తల్లిపాలు ఎప్పుడు పట్టాలి అనేది ముందు చూద్దాం. బిడ్డ పుట్టిన వెంటనే మొదటి గంటలోనే మనం తల్లి పాలు ఇవ్వాలి బిడ్డకి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకని మొదటి గంటలోనే అంటే, ఫస్ట్ తల్లి పాలు డెలివరీ అయిన వెంటనే తల్లికి పట్టేటువంటి పాలను ముర్రు పాలు అంటాం. మీకు అందరికీ తెలుసు. ఈ ముర్రు పాలలో బిడ్డకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అని, ఫ్యాట్స్ అని, ప్రోటీన్స్ అని, మినరల్స్, విటమిన్స్, నీళ్లు, ఇన్ని పోషకాలు ఉంటాయి ఆ తల్లిపాలల్లో. కాబట్టి ఇలాంటి విలువైనటువంటి తల్లిపాలను మనం పట్టేసి బయట పడేయటం, లేదా తర్వాత పట్టుకోవచ్చులే అనేది చూడకూడదు అన్నమాట. వెంటనే పట్టాలి. పట్టడం వలన ఈ తల్లి నుంచి బిడ్డకి అనేక పోషకాలు వెళ్తాయి. తర్వాత తల్లిపాలలో పోషకాలు మాత్రమే కాదు, బిడ్డకి వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు తల్లి 9 నెలలు కడుపులో బిడ్డని మోసిన తర్వాత, ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బయట వాతావరణాన్ని తట్టుకొని ముందు శ్వాసక్రియ జరిగి అతను బయట వాతావరణం తట్టుకోవాలి. ఇలా తట్టుకోవాలంటే బిడ్డకి శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి పాల ద్వారా యాంటీబాడీస్ అనే రూపంలో ఇవి వెళ్ళి బిడ్డకి ఆ బయట ఆక్సిజన్, గాలి పీల్చుకోవటం వదలటం, ఫస్ట్ ఊపిరి పీల్చుకోవటం వదలటం, బయట గాలిలో అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి, వైరస్లు ఉంటాయి. వీటికి గురై బిడ్డకి నిమోనియా రావచ్చు, ఎలర్జీలు రావచ్చు, జలుబు చేయొచ్చు. వెంటనే ఇలాంటి జబ్బులు రాకుండా ఉండటం కోసం తల్లిపాలలో ఉన్నటువంటి ఈ యాంటీబాడీస్ బిడ్డకు రక్షిస్తాయి. కాబట్టి చూసారా, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. అలాగే బిడ్డకి తల్లిపాలు పట్టడం ద్వారా ఇంకా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటది? ముఖ్యంగా చూస్తే తల్లిపాలు తాగే బిడ్డను, పోతపాలు తాగే బిడ్డను కంపేర్ చేస్తే, తల్లిపాలు తాగేటువంటి బిడ్డలో ముఖ్యంగా చెవి ఇన్ఫెక్షన్స్ ఉండవు. చెవి పోటు, చెవిలో చీము గారటం, చెవి ఇన్ఫెక్షన్స్ ఉండవు. తర్వాత నీళ్ల విరోచనాలు, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా వచ్చేది ఏంటి? నీళ్ల విరోచనాలు. వెంటనే నీళ్ల విరోచన జరుగుతూ ఉంటే డీహైడ్రేషన్ గురై బిడ్డ చనిపోయే అవకాశం ఉంది. ఇది ఒక మందులాగా పనిచేస్తుంది. తల్లిపాలు అనేది ఒక మందులాగా పనిచేస్తుంది. నీళ్ల విరోచనలు ఆపేస్తాయి. చెవి పోటు, చెవి ఇన్ఫెక్షన్లు రావు. అలాగే బిడ్డ ఊపిరి హాయిగా తీసుకొని ఉబ్బసం లాంటివి, శ్వాస ఆడకపోవటం, నిమోనియా లాంటి జబ్బులు రావు. చూసారా, ఇవన్నీ ఉపయోగాలే. ఆ తర్వాత మనం తల్లిపాలు ఎప్పుడు పట్టాలి, ఎంత కాలం పట్టాలనే పాయింట్ దగ్గర వద్దాం. మినిమం 6 నెలలు, మ్యాక్సిమం 2 సంవత్సరాలు. 6 నెలలు అన్నానని 6 నెలలు కాదు, 2 సంవత్సరాల వరకు తల్లి బిడ్డకి పాలు ఇవ్వచ్చు. 2 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. మినిమం 6 నెలలు ఇవ్వాల్సిందే. పోత పాల జోలికి వెళ్ళబాకండి. తల్లి పాల వలన ఉపయోగాలు చెప్తున్నాను నేను. మీరందరికీ తెలుసు, తల్లిపాల వలన బిడ్డ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బయట వాతావరణంలో రోగాలు తట్టుకునే శక్తి పెరుగుతుంది. పిల్లలు నిమోనియా లాంటి జబ్బులు గురికారు. అంటే ఉబ్బసం, ఆయాసం, దగ్గు, జలుబు ఇలాంటి జబ్బులకి గురికారు. చెవిపోటు, చెవిలో చీము గారటం ఇలాంటి వాటి గురికారు. పిల్లలు బాగా ఎదుగుతారు. ఇంకో విషయం ఏంటంటే, తల్లిపాలు తాగేటువంటి పిల్లల్లో ఊబకాయం అనేది ఉండదు. ఊబకాయం అంటే ఏంటి? చిన్నపిల్లలు ఎక్కువ బరువు అయిపోతారు, ఒబేసిటీ అంటాం.
ఊబకాయం అయిపోతే ఏమవుతుంది, దానివల్ల పెద్దగా అయితే వాళ్ళ పిల్లలకి డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, ఇలాంటి జబ్బులు రావచ్చు, క్యాన్సర్స్ రావచ్చు. వయసు తగ్గ బరువు ఉండాలి తప్ప ఎక్కువ బరువు ఉండకూడదు. కాబట్టి తల్లి పాలు తాగే పిల్లల్లో బరువు కంట్రోల్లో ఉంటుంది. వయసు తగ్గ బరువు ఉంటారు తప్ప లావుగా ఉండదు. కాబట్టి ఇవన్నీ ఉపయోగాలే. కాబట్టి తల్లి పాల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రతి ఒక్కరూ, గర్భిణీ స్త్రీలు ఉన్నారు కదా, బాలింతలు, వాళ్ళు ఇది తెలుసుకొని మీరు తల్లి పాలను ప్రోత్సహించండి. ఇది 6 నెలలు మినిమము, 2 సంవత్సరాలు మ్యాక్సిమం పట్టాలి. ఇంకా మనం తల్లి పాల యొక్క ఉపయోగాలు చూస్తే, ఇప్పుడు నేను బిడ్డకి ఉపయోగాలు చెప్పాను, తల్లికి ఉపయోగాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. తల్లి పాలు పట్టడం ద్వారా బిడ్డకు మాత్రమే కాదు, తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. తల్లికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే, ముఖ్యంగా తల్లికి బిడ్డకు మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. ప్రేమ, తల్లికి బిడ్డకు మధ్య ఎమోషనల్ బాండింగ్. ఈ ఎమోషనల్ బాండింగ్ బిడ్డకు చాలా మంచిది, తల్లికి కూడా చాలా మంచిది. బిడ్డకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అంటే బిడ్డ యొక్క ఐక్యూ, ఇలా తల్లి బిడ్డని దగ్గర తీసుకోవటం వలన బిడ్డ ఎలాంటి ఫీలింగ్ ఏర్పరుస్తారంటే ప్రొటెక్టెడ్ అంటే నాకు తల్లి రక్షిస్తుంది అనే ఒక భావన ఉంది చూసారా. ఆ భావనతో బిడ్డ మానసికంగా మెదడు బాగా పెరిగి, ఆ పిల్లలు పెరిగిన తర్వాత చదువులో, తెలివితేటల్లో, జ్ఞానంలో ఐక్యూ బాగా పెంచుకొని పిల్లలు హుషారుగా, తెలివితేటలుగా ఉంటారు. కాబట్టి తల్లికి మాత్రమే కాదు, బిడ్డకి కలిగే ఉపయోగాలు చూడండి. మెదడు బాగా పెరుగుతుంది. తల్లి పాల వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే తల్లి పాలలో ఉన్నటువంటి పోషకాలు అలాంటివి. ఈ తల్లి పాలకి ప్రపంచంలో ఏది సాటి లేదు. పోత పాలు కాదు, ఆవు పాలు కాదు. ఆవు పాలు చిక్కగా ఉంటాయి, కానీ తల్లి పాలు అలా ఉండవు, పలచగా ఉంటాయి. యాంటీబాడీస్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. రుచికి తీయగా ఉంటాయి, కొంచెం వగరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తల్లికి ఇంపార్టెన్స్ చూద్దాం. తల్లి పాలు పట్టడం ద్వారా తల్లికి వచ్చే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మీరు విన్నారు కదా, బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, అంటే రొమ్ము క్యాన్సర్స్ అని, రొమ్ములో గడ్డలు వచ్చేసి ఆపరేషన్ చేసి తీశారని, ఒక రొమ్ము తీసేశారని, ఇలాంటివి విన్నారు కదా. రొమ్ము క్యాన్సర్ అంటాం, దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఎవరైతే పిల్లలకి తల్లి పాలు ఇస్తుందో వాళ్ళలో రొమ్ము క్యాన్సర్లు మ్యాక్సిమం రావు. రొమ్ము క్యాన్సర్లు రావు, ఎందుకంటే బ్రెస్ట్లో గడ్డలు ఏర్పడవు. అలాగే ఓవరియన్ క్యాన్సర్ ఉంది, గర్భాశయం క్యాన్సర్ అంటాం. మనకి తల్లిలో ఓవరీస్ ఉంటాయి, ఆ ఓవరియన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అది రాదు బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల. 2 సంవత్సరాలు బిడ్డ పాలు తాగితే మీలో గర్భాశయ క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్స్, ఓవరియన్ క్యాన్సర్స్ రావు, బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. ఇంకో విషయం, తల్లికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, కొంతమంది గర్భిణీ సమయంలో డయాబెటిక్ గురవుతారు, అంటే షుగర్ వ్యాధికి గురవుతారు. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అలాంటి వాళ్ళు కూడా 2 సంవత్సరాల పాటు కన్నా బిడ్డకి పాలిస్తే ఆ షుగర్ కూడా తగ్గిపోతుంది. అంటే తల్లికి షుగర్ వ్యాధి దగ్గరికి రాదు, హైపర్ టెన్షన్ రాదు, క్యాన్సర్స్ రావు. అదిగాక తల్లికి బిడ్డకు పాలిస్తున్నానని ఒక తృప్తి, మానసికమైన ఆనందం కలిగి వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటారు. ఇంకో కొంతమందిలో అయితే బిడ్డ పుట్టిన తర్వాత చాలామంది లావు అయిపోతారు. మీకు తెలిసే ఉంటుంది కదా, బాలింతలు కొంతమంది లావు అవుతారా లేదా, 6 నెలలకి, సంవత్సరానికి. అప్పుడు దాకా గర్భిణీగా ఉన్నప్పుడు లావు ఉండొచ్చు, కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఒక 40 రోజుల తర్వాత తగ్గాలి మనిషి, ఎప్పుడైనా సరే తగ్గాలి. కానీ ఈ తల్లి పాలు కనుక పట్టకపోతే ఆ పెరిగిన బరువు అనేది అలాగే ఉండిపోయి కొంచెం ఒబేసిటీ వచ్చేస్తుంది. దానివల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు, క్యాన్సర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అయితే బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో శరీర బరువు కంట్రోల్లో ఉంటుంది, అంటే బరువు తగ్గిపోతారు, నార్మల్గా హ్యాపీగా ఉండాల్సిన బరువు ఉంటారు. చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తల్లి బిడ్డకు పాలు ఇవ్వటం ద్వారా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? పాలు ఇచ్చేటప్పుడు బిడ్డని ఏ విధంగా చేతిలో తీసుకోవాలి, బ్రెస్ట్ని ఏ విధంగా శుభ్రంగా పెట్టుకోవాలి అనేది ఇంపార్టెన్స్. పర్సనల్ హైజీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బ్రెస్ట్ అనేది క్లీన్గా చేసుకొని బిడ్డకి ఇవ్వాలి.
అలా లేకపోతే ఒకసారి క్లీన్ లేకపోతే బ్యాక్టీరియాలు వైరస్లు వెళ్ళి మీ చేతుల ద్వారా బ్రెస్ట్ ద్వారా బిడ్డకు వెళ్ళి బిడ్డలో నీళ్ల విరేచనాలు అవుతాయి. కాబట్టి పర్సనల్ హైజీను మీరు జాగ్రత్తగా కూర్చొని హరీబరీకి ఇవ్వకూడదు, పాలు హడావుడికి ఇవ్వకూడదు, పండుకొని ఇవ్వకూడదు, నిల్చొని ఇవ్వకూడదు. ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో బిడ్డకు పాలు ఇవ్వాలి తప్ప హడావుడిగా అటు ఇటు తిరుగుతా నిల్చొని ఇవ్వకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో బిడ్డకి పాలు ఇవ్వాలి. ఎన్నిసార్లు ఏడిస్తే అన్నిసార్లు పాలు ఇవ్వాలి. దానికి ఒక లిమిట్ అంటూ లేదు. అంటే బిడ్డకు ఆకలి అయితే వెంటనే పాలు ఇవ్వాలి. మీరు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి అని టైం పెట్టుకోబాకండి. బిడ్డ వాళ్ళు ఆకలి అయితేనే ఏడుస్తారు. వాళ్ళకి అవసరం లేదనుకో ఏడవరు. అవసరం లేనప్పుడు ఏడవనప్పుడు మీరు పట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి రోజుకి 10 సార్లు కానీ 15 సార్లు కానీ ఎన్నిసార్లు అయినా సరే బిడ్డకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇవ్వండి, రాత్రి అయినా సరే. ఎందుకంటే ఆ తల్లి పాల వలన బిడ్డకి ఈ యొక్క పోషకాలు, హార్మోన్స్, ఎంజైమ్స్, యాంటీబాడీస్ బిడ్డకు వెళ్ళి బిడ్డలో శారీరక పెరుగుదల, మెదడు పెరుగుదల, చక్కగా ఐక్యూ, మానసిక విజ్ఞానము, సేఫ్టీ ఇవన్నీ కలిగి ఆ బిడ్డలు వయసు తగ్గట్టుగా పెరిగి తెలివితేటలు, అన్ని అవయవాలు చురుగ్గా ఉండి వాళ్ళు స్కూల్కి వెళ్తే స్కూల్లో ఫస్ట్ వస్తారు. 2 సంవత్సరాలు బిడ్డకు పాలు ఇవ్వండి. అలాంటి పిల్లల్లో రోగాలు ఉండవు, తెలివితేటలు చురుగ్గా ఉంటాయి, ఎటువంటి జబ్బులు రావు. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత షుగర్ జబ్బులు రావు, లావు అవ్వరు, సన్నగానే ఉంటారు. తల్లిపాలు తాగే పిల్లలు సన్నగా ఉండటంలో తప్పు లేదు, బలంగా ఉంటారు, లావైపోరు. లావైపోయారంటే మీరు పిల్లలకి పాలు సరిగా పట్టినట్టు. పోత పాలు పోసి ఏదేదో ఆహారం అయితే. ఒక చిన్న విషయం గుర్తించండి, 6 నెలలు మినిమం ఉన్నాను కదా, 6 నెలల తర్వాత ఆపమని కాదు నా అర్థం. ఒకవేళ పడకపోతే అది వేరే సంగతి, కానీ 6 నెలలు మినిమం ఇచ్చి 6 నెలల తర్వాత ఆ బిడ్డకి అదనపు ఆహారం కూడా ఇవ్వాలి. 6 నెలలు మాత్రం ఫస్ట్ తల్లిపాలే, వేరే ఏమి ఇవ్వకల్లా, ఎన్నిసార్లు తాగుతాను. కానీ 6 నెలల తర్వాత వాళ్ళు తినటం మొదలు పెడతారు కదా, అప్పుడు తల్లిపాలతో పాటు మీరు బయట ఉన్న ఫుడ్ ఇవ్వచ్చు. అన్నం బాగా దాన్ని పిసికి మజ్జిగతో, పెరుగుతో, అరటికాయ, చక్కెరకేళి, ఫ్రూట్స్ కానీ, యాపిల్ జ్యూస్ కానీ ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట. 6 నెలల తర్వాత దాన్ని అదనపు ఆహారం ఇస్తే ఈ తల్లిపాలతో పాటు, ఇది ఆపి కాదు, తల్లిపాలతో పాటు ఇవి ఇచ్చి ఈ విధంగా మనం మీ పిల్లల్ని కనుక చూసుకుంటే భవిష్యత్తులో ఆ పిల్లలకి మానసికంగా దృఢంగా ఉంటారు, వాళ్ళకి రోగాలు రావు, ఆస్తమా రాదు, న్యూమోనియా రాదు, పిల్లల్లో డయాబెటిక్, తర్వాత హైపర్ టెన్షను, ఒబేసిటీ ఇలాంటి జబ్బులు రావు, ఐక్యూ, చదువు బాగుంటారు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే మెదడు పెరగటానికి పిల్లల్లో ఇంకో విషయం చెప్తాను, తల్లి పాలు తాగేటువంటి పిల్లల్లో మెదడు చురుగుతో పాటు కళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మెదడు నుంచి మనకు అనేక జ్ఞాననాడులు బయలుదేరుతాయి. స్పైనల్, దాన్ని క్రేనియల్ నెర్వ్స్ అంటాం. ఇవి ఈ నెర్వ్స్ కంటికి, చెవికి, అనేక జ్ఞాన భాగాలకి వెళ్తాయి. ఆ నెర్వ్స్ ఈ తల్లిపాలలో ఉన్నటువంటి గ్లూకోజు, ఆక్సిజన్ తల్లిపాల ద్వారా మెదడు చురుగ్గా పనిచేసి వాళ్ళ యొక్క జ్ఞాన ఇవన్నీ కూడా బాగా యాక్టివేట్ అయ్యి వాళ్ళు కళ్ళు బాగా చూస్తారు, వినికిడి శక్తి బలంగా ఉంటుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను తల్లిపాల యొక్క విశిష్టత, తల్లిపాలన ఉపయోగాలు, అటు బిడ్డకి అటు తల్లికి. సార్ చెప్పినట్టుగానే మన పుట్టిన బిడ్డకి గంటలోనే పాలు ఇవ్వాలి. ఎందుకు అని అంటే టీకా అయినా 24 గంటల్లోపు వేయచ్చు, కానీ తల్లిపాలు మాత్రం గంటలోపు ఇవ్వాలి. ముందు మొదటి టీకా వేయక ముందే తల్లిపాలే మొదటి టీకా బిడ్డకి. మొదటి టీకా వేయక ముందే మనం పాలిస్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న పోషకాలు అన్ని బిడ్డకి అంది అది బేబీని వేరే రోగాల నుంచి బారిన పడకుండా కాపాడతాయి కాబట్టి మొదటి టీకా అంటారు. ఎందుకు ఇవ్వాలి అని అంటే సార్ చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం, బాండింగ్ ఏర్పడుతుంది. చాలా మంచి పాయింట్స్ చెప్తుంది. మొదటి టీకా అనే మాట చాలా పవర్ఫుల్ మాట, చూసారా?
మంచి పాయింట్ చెప్పింది. మొదటి టీకా. ఉమ్, బేబీ చీలుతా ఉన్నప్పుడు, పాలు తాగేటప్పుడు వాళ్ళ నోరు కదిలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దవడలు గట్టి పడతాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ దవడలు కానీ వాళ్ళ పళ్ళు కానీ చిగుళ్ళు కానీ అవన్నీ గట్టి పడతాయి. బేబీకి మదర్కి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. నేను మొత్తం సార్ చెప్పారు. పాల గురించి దానివల్ల ఇంపార్టెంట్ ఏరియా సెన్సిటివ్ ఇవన్నీ చూసాం కదా. అసలు అది రావాలి, మంచిగా రావాలి. కొంతమందికి తక్కువే వస్తాయి, కొంతమందికి ఎక్కువ వస్తాయి. తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, సో ఏదైతే మనం ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్డే పిల్లలకి పాలుగా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు ఫుడ్ బాగా తీసుకుంటే వాళ్ళకి కూడా పాలు అనేవి మంచిగా వస్తాయి. అంటే చాలా ఉంటాయి, ఈ కూర తినకూడదు, ఆ కూర తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని అంటారు కదా. అసలు అవి ఏం పట్టించుకోకూడదు. ఏది కావాలంటే అది తినచ్చు. అంటే మెయిన్గా ఆకుకూరలు, పాలు, గుడ్డు, కందిపప్పు, చేప, బెల్లం, రాగి జావ, రాగి పిండి ఇస్తారు కదా మీకు అంగన్వాడీలో. అవి తినడం వల్ల ఏంటంటే పాలు అనేవి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అప్పుడు పిల్లలకి కూడా సరిపోతాయి అన్నమాట. సో అవి తినడం వల్ల ఏంటంటే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి, మంచి క్వాలిటీ మిల్క్ వస్తుంది. అంటే ఏదో నీళ్ళగా కాకుండా మంచి అన్ని పోషకాలు పాలు ఉత్పత్తి అయ్యి ఎదగడానికి అనేది ఉపయోగపడుతుంది. మనం అంటే ఫ్రూట్స్ అన్ని తింటాము, పిల్లలు ఏం తినరు, వాళ్ళకి ఓన్లీ పాలే కదా. వాళ్ళు ఎదగాలంటే కావాల్సినవి కూడా ఆ పాలల్లోనే అన్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు మనకి యాపిల్ తినాలంటే యాపిల్ తింటాం, దానింకే తినాలంటే దానింకే తింటాం, లేకపోతే బిర్యానీ తినాలంటే బిర్యానీ తింటాం. కానీ పిల్లలు అలా తింటారా? వాళ్ళు మొత్తం తినేది ఏంటి, తాగేది ఏంటి? పాలు ఒకటి. కాబట్టి ఆ పాలలోనే మొత్తం పోషకాలు ఉండాలి.